గుబ్బిళ్ళ అక్షర స్కూల్ పిల్లలందరికీ నా యొక్క బ్లెస్సింగ్స్. నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ అందరికీ బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. గుబ్బిళ్ళ అక్షర స్కూల్లో మీరు చదువుతున్నారు కదా. అక్షర అంటే క్షరము కానిది, అంటే నాశనము కానిది, ఎటర్నల్, ఫర్ ఎవర్, పెర్మనెంట్, లైఫ్ లాంగ్. మీరు కూడా మీ జీవితాల్లో అలాంటి అత్యున్నతమైన స్థితికి వెళ్ళండి, సమాజానికి ఉపయోగపడేలాగా. స్కూల్ పుస్తకాలతో పాటు మన క్లాస్ బుక్స్ ఉంటాయి కదా, వాటితో పాటు ప్రపంచాన్ని చదవండి, డైరీ రాయండి, చక్కగా మీ క్లాస్ బుక్స్లో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేయండి. ఎడిషనల్గా మంచి పుస్తకాలు చదవండి, మంచి మంచి ఊర్లు వెళ్ళండి. మీ జిల్లా పేరే అన్నమయ్య కదా. ఎవరి అన్నమయ్య? తాళ్లపాక అన్నమయ్య. ఏమిటి అసలు తెలుసుకోండి. అంటే ప్రపంచాన్ని చదవండి, జీవితాలను చదవండి, వ్యక్తుల్ని చదవండి, పుస్తకాలను చదవండి, స్కూల్ పుస్తకాలను చదవండి. మార్కులు తెచ్చుకోండి, రిమార్కులు తెచ్చుకోండి. జీవితంలో యుద్ధం చేయండి, జీవితంలో పోరాడండి. అజ్ఞానం మీద పోరాడండి, బద్ధకం మీద పోరాడండి, అసూయ మీద పోరాడండి, భయం మీద పోరాడండి, బలహీనత మీద పోరాడండి. వాటన్నిటిని రూపుమాపండి. అవన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ, లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2023-2024లో మీరు నేషనల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్ పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ ఏడాది కూడా నేషనల్ లెవెల్లో మీకు అనేకమైన కాంపిటీషన్స్ ఉన్నాయి, పార్టిసిపేట్ చేయండి, విన్ అవ్వండి. ఒకవేళ విన్ అవ్వకపోతే లెర్నింగ్ తెచ్చుకోండి. అంటే అయితే కప్పు గెలవండి, లేకపోతే మెప్పు గెలవండి. కప్పు గెలిచినప్పుడు ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది, మెప్పు పొందినప్పుడు ప్రపంచం గుండెల్లో నువ్వుంటావు. ఈ అమ్మాయిలా ఉండాలి, ఈ అబ్బాయిలా ఉండాలి, ఇలా బతకాలని రోల్ మోడల్గా ఉండండి. మీ స్కూల్లో చెట్లు నాటండి, అంటే మొక్కలు నాటండి, చక్కగా ఎన్విరాన్మెంట్ క్లీన్ చేసుకోండి. ఇవన్నీ చెయ్యమని కోరుతూ, మీ యొక్క మన గుబ్బిళ్ళ అక్షర స్కూల్ చైర్మన్ గారు త్రినాథ్ గారు కానీ, అలాగే కరస్పాండెంట్ శ్రీనాథ్ గారు కానీ, ఇతర ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఆల్ ద బెస్ట్.